ల్యాబ్ వజ్రాలు అనేవి బాగా ఫేమస్ అవుతున్నాయి. అసలు ల్యాబ్ వజ్రాలని, న్యాచురల్ వజ్రాలని ఎలా గుర్తించాలో ఒకటి, అసలు ల్యాబ్ వజ్రాలతో ఏంటి పని? డెఫినెట్లీ సార్, దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో ల్యాబ్లో తయారవుతున్న డైమండ్స్ ఈ రోజుల్లో ఆల్మోస్ట్ లైక్ గ్రాఫైట్ని తీసుకుని మైక్రోవేవ్లో ఇన్సర్ట్ చేసి ఒక 2 డేస్లో తయారైపోతుంది వజ్రాలు. 2 డేస్‌లోనే. 2 డేస్లోనే. సో అది మార్కెట్లో ఎట్లా అంటే దాని వాల్యూ జీరో. బట్ ఫిజికల్ ప్రాపర్టీస్, నాకు ఒక ల్యాబ్ గ్రోన్ డైమండ్, ఒక న్యాచురల్ డైమండ్ రెండు పక్క పక్కన ఇస్తే మనం అది చెప్పలేం నేకెడ్ అయితో. అంటే మన కంటి చూపుతో రెండు ఒకేలా అనిపిస్తాయి. వెయిట్ ఒకేలా ఉంటుంది, దాని డెన్సిటీ. ఇప్పుడు మనకి లైట్ వజ్రంలో పడినప్పుడు బయటకు వచ్చేటప్పుడు ఆ బ్రిలియన్స్, ఫైర్ అన్ని క్యారెక్టరిస్టిక్స్ సిమిలర్గా ఉంటాయి. సో అలాంటప్పుడు దాన్ని నిర్ధారించడం చాలా కష్టం. ఈవెన్ మేము ఒక 10x 14x లూప్ వాడినా ఆ డిఫరెన్స్ అనేది మనకు తెలియదు. సీరియస్‌గా? యా. సో దానికోసం మేమేం చేస్తామంటే ఐజీఐకి పంపించి వాళ్ళకు ఒక 2 డేస్ టైం ఇచ్చి అసలు ఇది ల్యాబ్ గ్రోన్ డైమండా, న్యాచురల్ డైమండా అనేది నిర్ధారించి దాన్ని బట్టి మేము ఎవాల్యుయేట్ చేస్తాం. బట్ నేను కస్టమర్స్కి చెప్పేది ఏంటంటే, ఇంటర్వ్యూ చూసే వాళ్ళకి ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ వాల్యూ అనేది జీరో. అచ్చా, రీసేల్ వాల్యూ అనేది అసలు జీరో. ఎస్, కంప్లీట్లీ. సో ఏమైందంటే దాని వాల్యూ అనేది 99% కంప్లీట్లీ డిమినిష్ అయిపోద్ది. సో ఈరోజు మీరు ఒక వస్తువు 100 రూపాయలు పెట్టుకోండి, రేపు పొద్దున్న దాని ధర ఆల్మోస్ట్ లైక్ 10 రూపీస్కి వస్తుంది. దాని రీసేల్ వాల్యూ కంప్లీట్లీ జీరో. బట్ న్యాచురల్ డైమండ్స్ అనేది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద చూసుకుని మనం ఏంటంటే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఈరోజు మనకి రియల్ ఎస్టేట్ ఎలా అప్రిషియేట్ అవుతుందో 10 yearsలో 2x కానీ 3x అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సేమ్ వే డైమండ్ కూడా అట్లా డైమండ్ కూడా ఉంది. ఇప్పుడున్న బయట పరిస్థితులు బట్టి, రష్యా వార్, ఉక్రెయిన్ నడుస్తున్న వార్ బట్టి, అండ్ ఆల్సో స్కేర్సిటీ ఆఫ్ డైమండ్స్ చాలా ఎక్కువ ఉంది. సో వీటి వాల్యూ పెరిగిద్ది, ఇంకా పెరిగిద్ది. సార్ కానీ మీరు చెప్తున్నారు పెరుగుతుందని,